పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఇటీవలి కాలంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల నుంచి తరచూ వినిపిస్తున్న మాట ఇది. మొన్న ఫిబ్రవరి 22 జమ్మూ అండ్ కశ్మీర్ సంకల్ప్ దివస్ సందర్భంగా పీఓజేకే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటూ తన గళం వినిపించారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సత్పాల్ శర్మ. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సైతం పీఓజేకే విషయంలో తరచూ పాకిస్తాన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకవైపు ప్రధాని మోదీపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు కురిపిస్తుంటే, మరోవైపు ఒబిసిటీపై తన వార్ టీంలో ఒమర్కు సభ్యత్వం కల్పించారు మోదీ. ఈ చర్యలన్నీ కశ్మీర్లో సానుకూలత వాతావరణానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. అటు లోయలో కూడా పరిస్థితులు గతంలో ఉన్నంత అధ్వానంగా ఏమీ లేవు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై భారత్ గెలిచినప్పుడు జమ్మూ కశ్మీర్ సంబరాలు మిన్నంటాయి. ఒకప్పుడు పాకిస్తాన్ గెలిస్తే అక్కడ సంబరాలు జరిగేవి. కానీ కశ్మీర్ ఇప్పుడు భారత విజయాలను కూడా ఆస్వాదిస్తోంది. అన్నిటికీ మించి ఆర్ఎస్ఎస్ ఆపరేషన్ పీఓజేకే మరింత వేగం పుంజుకుంది. ఫిబ్రవరి 22న జమ్మూ అండ్ కశ్మీర్ సంకల్ప్ దివాస్ వేడుకల నుంచి పునరంకిత సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో అట్టడుగు స్థాయిలో సానుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. పాక్ ఆక్రమణ నుంచి పీఓజేకేకు విముక్తి కల్పించి తిరిగి భారత్లో కలిపే బాధ్యతను ఆర్ఎస్ఎస్ భుజానికెత్తుకుంది. 1994 ఫిబ్రవరి 22 నాటి తీర్మానాన్ని స్మరించుకునేందుకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు జమ్మూ కశ్మీర్ పీపుల్స్ ఫోరం, మీర్పూర్ బలిదాన్ భవన్ సమితి ఫిబ్రవరి 28న ఢిల్లీలో సంకల్ప్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పీఓజేకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది ఆర్ఎస్ఎస్. అసలు 1994 ఫిబ్రవరి 22న ఏం జరిగింది? ఆ రోజును జమ్మూ కశ్మీర్ సంకల్ప్ దివాస్గా ఎందుకు జరుపుకుంటున్నాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1994 ఫిబ్రవరి 22న నాటి పివి నరసింహారావు నేతృత్వంలోని భారత ప్రభుత్వం పీఓజేకే విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రోజున జమ్మూ కశ్మీర్కు సంబంధించి భారత పార్లమెంట్ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమే అన్నది ఆ తీర్మానం యొక్క సారాంశం. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా ఆక్రమించిన అప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే సంకల్పాన్ని ఈ తీర్మానం పునరుద్ఘాటించింది. ఈ తీర్మానం ద్వారా భారత్ తన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు బలమైన సందేశాన్ని ఇచ్చింది. పీఓజేకేని స్వాధీనం చేసుకునే విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని స్పష్టం చేసింది. దాదాపు 31 ఏళ్ల క్రితం ఆమోదించబడిన ఈ తీర్మానంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆరోపించింది భారత్. పాకిస్తాన్ పీఓజేకేలో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు, నిధులు అందించడం వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. అంతేకాదు పాకిస్తాన్ సైన్యం కూడా ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా నిలుస్తూ భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ ప్రజల్ని హతమారుస్తూ దోపిడీలతో పాటు ఇతర దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారని, వారిని బందీలుగా చేసుకుని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తీర్మానం పునరుద్ఘాటించింది. భారత్లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ నిరంతరం మద్దతు ఇవ్వడాన్ని, వారిని దాడులకు ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఖండించింది. తీర్మానంలో భారత్ ప్రధానంగా 4 అంశాలను ప్రస్తావించింది. 1. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగం, దీన్ని వేరు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా అడ్డుకోవడం. 2. భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం, సామర్థ్యం భారత్కు ఉంది. 3. దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కశ్మీర్ ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలగాలి. 4. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యాన్ని భారత్ సహించదు. తీర్మానంలోని ఈ 4 ప్రధాన అంశాలు భారత ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ను భారత్ నుంచి ఎవరు వేరు చేయలేరని, ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక సమస్య పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి సాధించుకోవడమేనని ఈ తీర్మానం స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు ఈ తీర్మానంపై ఆర్ఎస్ఎస్ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోంది. నిజానికి పీఓజేకే చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాలోనే ఉంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు, అఖిల భారత ప్రతినిధి సభ, అఖిల భారత కార్యనిర్వాహక బోర్డు కూడా పదే పదే పీఓజేకే అంశాన్ని లేవనెత్తాయి.
1960లో పీఓజేకేలో మంగళ ఆనకట్ట నిర్మాణానికి పాకిస్తాన్ పూనుకున్నప్పుడు మౌనం వహించిన నెహ్రూ ప్రభుత్వం పరోక్షంగా తన సమ్మతిని తెలిపింది. దీంతో నెహ్రూ ప్రభుత్వ తీరును అప్పట్లో ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యనిర్వాహక బోర్డు తప్పుబట్టింది. ఇది పీఓజేకేపై భారత్ తన హక్కును వదులుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుందని మండిపడింది. ఆ తర్వాత 1963లో పీఓజేకేను తిరిగి స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యమని అఖిల భారత ప్రతినిధి సభ ప్రకటించింది. 1990, 94, 95, 97లలో కూడా పీఓజేకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమిత ప్రాంతాన్ని పాకిస్తాన్ వదిలి వెళ్లిపోవాలనే డిమాండ్ను కేంద్ర స్థాయిలో లేవనెత్తింది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత ప్రతినిధి సభ. ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా చాలా మంది సీనియర్ ప్రముఖులు ఇలాంటి డిమాండ్లనే వినిపిస్తూ వస్తున్నారు. 2012లో నాగపూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ వార్షిక శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి భారత్కే చెందుతుందని, ఈపాటికే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఉండాల్సిందన్నారు మోహన్ భగవత్. 2016లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్, చైనా ఆక్రమించిన జమ్మూ కశ్మీర్ ప్రాంతాలను తిరిగి పొందడానికి భారత్ ప్రయత్నించాలని కోరారు. 2022లో ఆర్ఎస్ఎస్ నాయకులు దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ పీఓజేకే ప్రజలు స్వాతంత్ర్యం కోసం భారత్ వైపు చూస్తున్నారని అన్నారు. పీఓజేకే, జమ్మూ కశ్మీర్ విషయంలో భారత వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉంది. కానీ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ దానిని వివాదాస్పద ప్రాంతంగా చిత్రీకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రపంచ సంస్థలు, ఇస్లామిక్ దేశాల సహకారంతో దీనిని రాజకీయ సమస్యగా మార్చడం ద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయ మద్దతును సంపాదించడానికి ప్రయత్నిస్తోంది. అయితే పాకిస్తాన్ కుయుక్తులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. 1994 పార్లమెంటరీ తీర్మానం తర్వాత పీఓజేకేను స్వాధీనం చేసుకోవాలనే భారత కాంక్ష మరింత బలపడింది. అదే సమయంలో ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ స్థానాన్ని బలహీనపరిచింది. ఐక్యరాజ్య సమితి సహా అనేక ప్రపంచ సంస్థలలో పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ప్రచారాన్ని, తప్పుడు సమాచారానికి భారత్ కౌంటర్ ఇస్తూనే ఉంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వరకు పీఓజేకే విషయంలో ప్రపంచ స్థాయిలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అనేక దేశాలు పాకిస్తాన్ పీఓజేకేలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రశ్నలు లేవనెత్తాయి. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూ కశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి వేగంగా మారిపోయింది. గతంలో వేర్పాటువాద గ్రూపులు, ఉగ్రవాద సంస్థల ప్రభావం ఉన్న చోట ఇప్పుడు క్రమంగా శాంతి పవనాలు వీస్తున్నాయి. కశ్మీర్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. పర్యాటక రంగం కొత్త రూపు సంతరించుకుంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాకిస్తాన్ ఈ మార్పును జీర్ణించుకోలేక పదే ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. భారత సైన్యం, భద్రతా దళాలు ఈ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాయి. భారతదేశం తన భూభాగం విషయంలో రాజీ పడటానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇదే క్రమంలో ప్రస్తుతం పీఓజేకేని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు వేగంగా పుంజుకున్నాయి. ఆర్ఎస్ఎస్కు పీఓజేకేని తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది ఒక తీర్మానం మాత్రమే కాదు, సంకల్పం కూడా. ఆర్ఎస్ఎస్లో కొన్నేళ్లుగా వివిధ స్థాయిలలో విస్తృతమైన చర్చలు జరిగాయి. యూసీసీ, రామమందిరం, ఆర్టికల్ 370 తొలగింపు వంటి అంశాల మాదిరిగానే పీఓజేకే భారతదేశంలో విలీనం చేయడం అనేది ఆర్ఎస్ఎస్ ప్రధాన ఎజెండాలో భాగం. సంఘ్తో అనుబంధం ఉన్న ఆలోచనా పరులు, రచయితలు, చరిత్రకారులు, వ్యూహకర్తలు సెమినార్లు, సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. థింక్ ట్యాంకుల ద్వారా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. సంఘ్, దాని అనుబంధ సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నాయి. అదే సమయంలో సంఘ్తో సంబంధం ఉన్న సంస్థలు కూడా అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తుతున్నాయి. పీఓజేకేలో మానవ హక్కుల ఉల్లంఘనలు అంతర్జాతీయ సమాజం ముందు నిరంతరం బహిర్గతమవుతున్నాయి. తాజా పరిణామాలన్నీ సత్ఫలితాలను ఇచ్చే దిశగా ముందుకు సాగుతుండటం శుభపరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.